హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మిల్క్ అండి. పాలను వేడి చేసినప్పుడు ఇన్ కేస్ మీకు విరిగిపోతాయి అన్న డౌట్ ఏమైనా ఉంటే కొద్దిగా వంట సోడాను యాడ్ చేస్తే పాలు విరగవు. సెకండ్ వన్ వచ్చేసి పెరుగండి. మనకి శీతాకాలంలో బయట చల్లగా ఉండడం వల్ల పెరుగు అన్నది అంత బాగా తోడుకోదు. అదేవిధంగా పాలు బాగా చల్లారిన తర్వాత తోడు వేసినా కూడా పెరుగు బాగా అవ్వదు. అలాంటప్పుడు మనం పాలు తోడు పెట్టేటప్పుడు కొద్దిగా పెరుగుతో పాటు ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తే మనకు పెరుగు అన్నది బాగా తయారవుతుందండి. థర్డ్ వన్ వచ్చేసి మనకి పెరుగు పాడవకుండా ఉండాలి అంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్ అండి. మనం బిర్యానీ వండేటప్పుడు, పులిహార చేసేటప్పుడు రైస్ పొడిపళ్ళాడుతూ ఉండాలి అంటే మనం రైస్ వండే టైంలో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. మనం రైస్ వార్చిన తర్వాత మనకి రైస్ పొడిపళ్ళాడుతూ ఉంటుంది. మనం నార్మల్ రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా రైస్ కుక్ అయ్యే టైంలో కొద్దిగా నిమ్మరసాన్ని వేయడం వల్ల రైస్ అన్నది వైట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ అండి. మనం కర్రీస్లో వేసేటప్పుడు కానీ లేదంటే ఆయిల్ని బాటిల్స్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ ఏదో విధంగా ఒక్కొక్కసారి ఆయిల్ అనేది నేల మీద పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం నార్మల్గా క్లీన్ చేసామంటే ఆ ప్లేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉండిపోతుంది. అలాంటి టైంలో మనం ఆ ఆయిల్ ఉన్న ప్లేస్లో కొద్దిగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. మైదా పిండిని వేసి మనం ఈ ఆయిల్ మరకల్ని క్లీన్ చేయడం వల్ల ఆ ప్లేస్ అంతా నీట్గా అవుతుంది, జిడ్డు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్ని మనం కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసినప్పుడు ఈ పై తొక్కల్ని వేస్ట్గా బయటపడేయకుండా ఈ తొక్కల్ని కనుక ఏమైనా పూల మొక్కలకు వేస్తే, ముఖ్యంగా గులాబీ మొక్కలకు వేయడం వల్ల పూలు అన్నవి చాలా బాగా వస్తాయండి. సెకండ్ వన్ వచ్చేసి ఆనియన్స్ని కట్ చేసినప్పుడు మనకి కంట్లోంచి నీరు వస్తూ ఉంటుంది కదండి. ఆనియన్స్లో ఉండే సల్ఫెనిక్ యాసిడ్ వలన మనకి కళ్ళు మండి వాటర్ వస్తూ ఉంటుంది. మనం ఆనియన్ని కనుక ఇలా మిడిల్లో కట్ చేసి కొంతసేపు నీళ్లలో ఉంచి ఆ తర్వాత ఆనియన్స్ని కట్ చేసామంటే కళ్ళు మండకుండా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన చాకు అన్నది ఉల్లిపాయ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ యూజ్ చేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా ఆనియన్ కట్ చేసిన చాకుని కనుక క్లీన్ చేసామంటే మనకి ఆనియన్ స్మెల్ అన్నది ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు యూజ్ చేయని కర్రీస్ చాలా తక్కువ ఉంటాయి కదా, కాకపోతే ఇలా పచ్చిమిరపకాయలని కట్ చేసినప్పుడు కొంతమందికి చేతులు మండుతూ ఉంటాయి. అలాంటప్పుడు కనుక చేతుల్లో కొద్దిగా పంచదార వేసి రుద్దితే ఆ చేతుల మంట అన్నది తగ్గి కొంచెం రిలీఫ్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే పచ్చిమిర్చిని కొంటూ ఉంటాము. సో పచ్చిమిర్చి అన్నది ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండాలి అంటే పచ్చిమిరపకాయల యొక్క తొడిమెలు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఈ పచ్చిమిరపకాయలు అన్నవి ఎరుపు రంగుకి మారకుండా ఉండాలి అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా పసుపుని చేర్చి వాటిని గాజు సీసాలో స్టోర్ చేయాలండి. సమ్టైమ్స్ మనకి పచ్చిమిర్చి ఎండిపోతూ ఉంటాయి. అలా ఎండిపోయిన వాటిలో కొద్దిగా వెల్లుల్లి, కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి వాటిని కనుక దంచామంటే మనకి మంచి చట్నీ అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్లుల్లిపాయలండి. అన్ని కర్రీస్లోని వెల్లుల్లిని యూస్ చేస్తాము. దీంతో పాటుగా మెయిన్లీ పచ్చళ్ళు అవి పెట్టేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ వెల్లుల్లిపాయలని వాడుతూ ఉంటాము. అది కూడా పై పొట్టు తీసి యూస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం పై పొట్టు ఈజీగా విడిపోవాలి అంటే ఈ వెల్లుల్లిపాయల్లో ఒక స్పూన్ ఆయిల్ని చేర్చి ఒక 15 to 20 minutes పక్కన పెట్టేయాలండి. ఇలా ఒక 20 minutes పక్కన పెట్టేసి ఆ తర్వాత మరలా ఒకసారి చేతి వేళ్లతో గట్టిగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలిపితే చాలా వరకు పైపొట్టు వచ్చేస్తుంది. ఏమైనా పైపొట్టు రానివి ఉంటే వాటిని కూడా చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ మనకి కర్రీస్లో టేస్ట్ని పెంచడంతో పాటు ఇన్ కేస్ మిక్సీలో కనుక బ్లేడ్ సరిగ్గా పనిచేయకపోతే కొద్దిగా ఉప్పును వేసి గ్రైండ్ చేస్తే బ్లేడ్లు అన్నవి బాగా పనిచేస్తాయి. కూరల్లో ఎప్పుడైనా కారాన్ని ఎక్కువగా వేస్తే కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. దానివల్ల ఎక్కువైన కారాన్ని కొంతవరకు బ్యాలెన్స్ చేయొచ్చు. చింతపండు కనుక మనకి త్వరగా నానాలి అనుకుంటే చింతపండులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మైక్రోవేవ్ ఓవెన్లో ఒక 30 seconds పెడితే సరిపోతుందండి. మనకి గుజ్జు అన్నది చాలా బాగా వస్తుంది. ఒకవేళ
ఓవెన్ లేకపోతే కనుక కొద్దిగా వేడి నీళ్ళు వేసి నానబెట్టినా సరిపోతుంది. చింతపండు గుజ్జు అన్నది మనకి చాలా తక్కువ టైంలోనే బాగా వస్తుందండి. నెక్స్ట్ వన్ వెజిటేబుల్స్ అండి. మనం చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలోనే టమాటాస్ కూడా యూస్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి టమాటాస్ బాగా పండిపోతూ ఉంటాయి, మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే కష్టము. అలాంటప్పుడు ఈ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా టమాటా ప్యూరీని తీసుకోవాలి. దీనిని కనుక ఐస్ క్యూబ్ ట్రేలో వేసి స్టోర్ చేసామంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చండి. కొంతమందికి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి యూస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ కాలం స్టోర్ చేస్తే ఒక్కొక్కసారి టమాటాలు వడిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ని వేసి ఒక నైట్ అంతా టమాటాలను ఉంచామంటే టమాటాలు ఫ్రెష్గా అవుతాయి. అరటికాయని కట్ చేసిన తర్వాత అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే ఏదైనా బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొద్దిగా మజ్జిగను వేయాలి. ఈ మజ్జిగ కలిపిన వాటర్లో కనుక అరటికాయ ముక్కలను వేసామంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి. బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు ముక్కలు క్రిస్పీగా అంటుకోకుండా ఉండాలి అంటే 1 స్పూన్ పెరుగు వేసి కలిపి ఆ తర్వాత ఫ్రై చేయాలి. ములక్కాళ్ళు కనుక లేతగా ఉన్నాయి అంటే కర్రీలో ములక్కాళ్ళు విడిపోతూ ఉంటాయి. అదే కనుక మనం ఫస్ట్ అయితే ములక్కాళ్ళని ఫ్రై చేసి తర్వాత కర్రీ చేసామంటే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది. ములక్కాళ్ళు కూడా కర్రీలో విరిగిపోకుండా ఉంటాయి. వంకాయల్ని కుక్ చేసేటప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు కర్రీలో వేయకుండా ఉన్నాము అంటే ముక్కలు నల్లబడిపోతాయి. ఏదైనా ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ను వేసి ఈ సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలను వేస్తే నల్లబడకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.